కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎప్పటికే నక్సలిజానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా శాంతి చర్చలు జరపాలంటూ కూడా పలుమార్లు ప్రభుత్వంతో ముందుకు వచ్చినప్పటికీ కూడా జరపకుండా ఇటువంటి హత్యలు సరికాదంటూ కూడా మరొక వైపు చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ నాయకులంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అటవీ శాఖ సంపదను అదానికి దోచిపెట్టద్దు అంటూ కూడా మరొక వైపు అయితే ఒకవైపు ర్యాలీ రూపంలో చేయడం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లని కూడా బోటకు ఎన్కౌంటర్లకు కూడా అభిమానిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఏదైతే ఈ అటవీ సంపదను అంతా కూడా అదానికి అంబానీకి కట్టబెట్టేందుకే ఇటువంటి కగారు పేరుతో ఈ ఆపరేషన్లు కూడా కొనసాగుతున్నాయి అంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మారేడుమిల్లి ఈ బోటకు ఎన్కౌంటర్పై న్యాయమైన విచారణ జరపాలంటూ కూడా మరొక డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళతో మాట్లాడే అసలు డిమాండ్స్ ఏంటి, ఏం కావాలని మరిన్ని వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? 1964 నుంచి అంటే సుమారు 50 సంవత్సరాల పైబడి ఈ దేశంలో నక్సలిజం ఉంది. నక్సలిజం ఈ దేశానికి కొత్తగా రాలేదు. మోడీ వచ్చినటువంటి 11 సంవత్సరాల్లో రాలేదు. ఈవేళ నక్సలిజం అనేది భారతదేశంలో ఒక భాగంగా ఈవేళ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ సంపదని రక్షించి వాటిని కార్పొరేట్ శక్తులు కొల్లగట్టుకు పోకుండా అడ్డు తగులుతున్నారన్న నెపంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో సుమారు 500 మందిని మావోయిస్టుల్ని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు ఈవేళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపద, బాక్సైటు, బొగ్గు లాంటి ఖనిజ సంపదల్ని ఈవేళ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల గ్రామాలు ఖాళీ చేసి వారందరినీ బయటికి పంపి వాటన్నిటినీ ఆదానికి అంబానీకి అప్పజెప్పాలన్న కుట్రతో అక్కడ అడ్డుగా ఉన్నారనే నెపంతో నక్సలైట్ల మీద విచక్షణారహితంగా ఎన్కౌంటర్లు చేసి ఇప్పటికే సంబాళ్ళ కేశవరావుని కానీ సుధాకర్ని కానీ అలాగే నిన్న కాక మొన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిట్మాన్ కానీ చంపినటువంటి సంఘటనలు మనం చూసాం. వీరే కాక 500 మందిని ఇప్పటికీ ఈ మోడీ అమిత్ షాలు నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, నక్సలిజాన్ని అంతం చేయడం మోడీ కాదు, అమిత్ షా కాదు, వాళ్ళ బాబులు దిగొచ్చినా కూడా సాధ్యపడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన దేశంలో దోపిడీ ఉన్నంతకాలం, కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నంత కాలం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఈవేళ అట్టడుగు స్థాయికి దిగజారుస్తున్నంత కాలం ఈ మావోయిజం, నక్సలిజం ఈ దేశంలో ఉంటాయి. దీన్ని మీరెవరూ ఏమీ చేయలేరు. కానీ మేము ఒకటి చెప్తున్నాం, ఒక పక్క మీరు శాంతి చర్చలకు పిలిచి వారిని ఆయుధాలు విడనాడి జనజీవన స్రవంతిలో కలవండి, మీ డిమాండ్లు మేము పరిష్కరిస్తాం అని చెప్పవలసింది పోయి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఈవేళ పెద్ద మేధావులు, ఈవేళ దేశ రక్షణ కోరేవారు, దేశం మీద అభిమానం ఉన్నవారు, జాతీయవాదంతో అనేక మంది నక్సలైట్లు ఈవేళ నక్సలైట్లుగా చేరారు. వారందరినీ ఈవేళ నువ్వు పొట్టన పెట్టుకొని ఈవేళ ఈ దేశాన్ని ఏం ఉద్ధరిస్తామని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, తక్షణం కాల్పులు ఆపాలి, ఈవేళ ఎన్కౌంటర్లు ఆపాలి, నక్సలైట్లతో చర్చలు జరపాలి, వారందరినీ జనజీవన స్రవంతిలోకి రమ్మని కమ్యూనిస్టులుగా మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ దేశంలో భారత పౌరుల్ని, అందులోకి ఆదిమ మానవులుగా ఉన్న గిరిజనుల్ని ఈవేళ నువ్వు చంపుతున్నావంటే దాని అర్థం పాకిస్తాన్లో యుద్ధాన్ని విరమించావు, సింధూరాన్ని విరమించావు, ఇక్కడ కాల్పులు విరమించలేవా? పిరికితనంతో సింధూరాన్ని విరమించిన నువ్వు ఈవేళ నక్సలైట్ల మీద కాల్పులు విరమించి శాంతి చర్చలకు పిలిచి వారి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతవరకు కమ్యూనిస్టులుగా మేము ఈ దేశ ప్రజలకి అండగా ఉంటాం. అవసరమైతే ఎర్ర జెండాలన్నీ ఐక్యం చేసి వారికి అండగా నిలబడతామని చెప్పి తక్షణం ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పి సిపిఐ తరఫున, వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే
ఈ యొక్క బూటకపోయే ఎన్కౌంటర్లుగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే అదంతా జరిగిందంటారా వాస్తవమే? ఈ ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈవేళ మోడీ నియంతృత్వ విధానాలు, ఇవాళ నరేంద్ర మోడీ దేశంలో అడుగుపెట్టినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో అతి కిరాతకంగా ఎంతోమంది దేశ సైనికులు చనిపోయారు. బోర్డర్లు దాటి ఉగ్రవాదులు లోనికి వస్తున్నారు. ఇవాళ ఉగ్రవాదాన్ని అంతమొందించలేనటువంటి ఈ చేతకాని మోడీ ఇవాళ అటవీ సంపద రక్షణగా దేశ అవినీతి రాజకీయ నాయకుల్ని, పెట్టుబడిదారీ కార్పొరేట్ సంస్థల్ని నడ్డి విరుస్తున్నటువంటి నక్సలిజాన్ని అంతం చేయడానికి పూనుకుంటున్నాడని మోడీ, అమిత్ షాలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, 100 మంది మోడీలు వచ్చినా, 100 మంది అమిత్ షాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇవాళ కమ్యూనిజాన్ని కానీ, నక్సలిజాన్ని కానీ, ఎర్ర జెండాను కానీ మట్టు పెట్టేటువంటి విధానం, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన నీ తాలూకా వెర్రిబాగులతనమని ఇవాళ ఈ సందర్భంగా మేము నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. మోడీ, మీకేమైనా ట్రంప్ చెప్తే ఆపరేషన్ సింధూర్ ఆపేస్తారా? అంటే ట్రంప్ చేతుల్లో మీరు కీలుబొమ్మ. ఇవాళ నక్సలైట్లు శాంతి చర్చలు జరపండి, మా డిమాండ్స్ని మీరు పరిష్కారం చేస్తే ఈ విధానాన్ని ఆపుతామని ఒక పక్క చెప్తుంటే, మీరేమో ఈ శాంతి చర్చల పరంగా పిలుస్తున్నారు. పిలిచినట్టే పిలిచి వాళ్ళనేమో తీసుకొని వెళ్ళి ఈ ట్రీట్మెంట్ల కోసం, లేకపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినట్టుగా తీసుకొని వెళ్ళి దొంగ దెబ్బ, చావు దెబ్బ, పిరిగితనంతో నువ్వు ఇక్కడ కాల్చి చంపుతున్నావు. అంటే మీది 56 అంగుళాల ఛాతీనా? మీరు విశ్వగురువునా? అంటే మీరా? అంటే దేశం అంతా, ప్రపంచం అంతా మీరేమో ఈ చెప్పినట్టు ఆడుతుందా? ఇది చాలా అబద్ధాలు, చాలా నియంతృత్వ విధానాలు. మీరు పక్క దేశాలకు వెళ్ళి మోకరిల్లేటువంటి పరిస్థితి. ట్రంప్ చేతుల్లో కీలుబొమ్మ మాత్రమే ఇవాళ దేశంలో కమ్యూనిజాన్ని కానీ, నక్సలిజాన్ని కానీ, మావోయిజాన్ని కానీ అంతం చేయాలంటే మీలాంటి వాళ్ళు మరొక 100 మంది పుట్టాలి తప్ప ఈ అంతం. ఇవాళ అవినీతి పీడింపబడేటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఎక్కడైతే ఉంటుందో, పీడింపబడేటువంటి ప్రజానికం ఉన్న చోట ఎర్ర జెండా ఖచ్చితంగా ఉంటుంది. కార్మికులకు అండగా, ప్రజలకు అండగా, రైతాంగానికి అండగా ఇవాళ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిజం పోరాడుతుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులను పిలిపించండి, శాంతి చర్చలు జరపండి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయండి. ఆ విధంగా దేశంలో ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించమని ఇవాళ ప్రధానమంత్రిని మేము ఈ కార్యక్రమం ద్వారా కోరుతా ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ సంపదను, ఖనిజ సంపదను దోచుకున్నటువంటి కార్పొరేట్ శక్తులుగా అండదండగా ఉంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు శాంతి చర్చలు జరపకుండా ఇటువంటి అత్యాచారం చేస్తున్నాయంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి మావోయిస్టులకి అయితే ఖచ్చితంగా శాంతి చర్చలు అయితే జరిపేంత వరకు కూడా మేమైతే మా పోరాటాన్ని విరమించమంటూ కూడా మరొక వైపు అయితే ఈ ఎర్ర జెండా పట్టుకున్న నాయకులు ఒకరు కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అరణ్యాల వల్ల జరుగుతున్నటువంటి కగారుని అయితే మాత్రం ఖచ్చితంగా విరమించాలంటూ కూడా మరొక వైపు చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. లేని పక్షంలో మేము కూడా ప్రజల వద్దకే వెళ్తాం, ప్రజల పక్షాన్ని పోరాడతాం అంటూ కూడా మరోవైపు ఈ నాయకులు కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.